అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. చాలా రోజులైంది, ఆల్మోస్ట్ 2 వీక్స్ దాటి థర్డ్ వీక్ అనుకుంటా నేను వీడియోస్ పెట్టక. ఇన్ని డేస్ అయితే బ్రేక్ వస్తుంది అనుకోలేదు, కానీ వచ్చేసింది. ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేయాలి అని అయితే నేను ఇంకా రెగ్యులర్గా అయితే వీడియోస్ పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇదైతే మార్నింగ్ అనమాట. మా ఇంటి ముందు రోజు అయితే నేను ఉడతలకి పక్షులకైతే ఏదైనా ఫుడ్ లాంటిది ఏదైనా పెట్టి వాటర్ అయితే ఒక కప్లో పోసి పెడుతున్నాను. చూడండి ఉడత అయితే ఎంత క్యూట్గా తింటుందో. ఏదైనా గింజలు కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ పెడితే మంచిగా తినేసి వెళ్తున్నాయి అనమాట. ఉడతల తర్వాత పావురాల తర్వాత కౌన్స్ పిట్టలు ఏమో అవి వస్తున్నాయి. తర్వాత చిన్న చిన్న పిచ్చుకలు వస్తున్నాయి. ఇంకేదో ఒక టైప్ పక్షి అయితే వస్తుందన్నమాట. రోజుకి మా ఇంటికి ఇవే అనమాట గెస్ట్లు. దాని తర్వాత ఒకటి వస్తూ ఏదో ఒకటి తినుకుంటూ వెళ్తున్నాయి అనమాట. నేను ఏది వేసినా సరే అవి వదలకుండా అయితే తింటున్నాయి. ఇంకా వాటి కోసం అయితే వాటర్ కూడా పెడుతున్నాను. మార్నింగ్ అయితే ముగ్గు వేసేసాను. ఈ ఇంటికి వచ్చాక నాకైతే రెస్ట్ అనేది అయితే చాలా తక్కువ అనే చెప్పాలి. నేను అంతకుముందు ఉన్న ఇంట్లో అయితే ఎప్పుడు లేచాను ఎప్పుడు పడుకున్నాను అనేది ఎవరికి తెలియదు. నాకు కూడా తెలియకపోయేది టైము. ఎందుకంటే బయట గాలి వెలుతురు ఏం కనపడవు కాబట్టి ఇంట్లో పడుకొని ఉంటాను. ఎప్పుడు అంటే అప్పుడు లేవడము, ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు పని చేసుకునేదాన్ని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే అలా లేదు. ఒకరోజు నెగ్లెక్ట్ చేయడం వల్ల చూడండి చెప్పులు అయితే ఎలా అయిపోయాయో. రోజు నైట్ అయితే డాగ్స్ వచ్చాయంట పైకి. అవి వచ్చేసి మా ఆయన కొత్త చెప్పులు, మా బాబుయి కొత్తవన్నమాట. ఆ 2 చెప్పులు అయితే బాగా కొరికేసాయి. అసలు దేనికి పనికి రాకుండా అన్నంత ఘోరంగా అయితే కొరికి ఖరాబ్ చేసేసాయి. కొత్త చెప్పులు అలా చేశాయన్నమాట. ఇది పరిస్థితి. ఒక్కరోజు నెగ్లెక్ట్ చేస్తే ఇక్కడ ఇట్లా ఉంటుంది. అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. ఓన్లీ ఈ ఒక్క విషయమే కాదు, చెత్తబండి కూడా 2 డేస్కి ఒకసారి వస్తుంది. మార్నింగ్ 6:30 to 7 మధ్యలో వస్తుంది అనమాట. ఇంకా ఆ లోపు లేచి ఇంకా అంత చెత్త అంతా మొత్తము ప్యాక్ చేసి రెడీగా ఉండాలన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ 2 డేస్ వరకు అయితే అలానే ఇంట్లో పెట్టుకోవాల్సి వస్తుంది. బయట పెట్టడానికైతే లేదనమాట. ఎందుకంటే కుక్కలు ఉడతలు అవి తిరుగుతాయి కాబట్టి చింపి ఇంటి నిండా చేస్తాయని చెప్పేసి ఇంకా దానికోసమైనా అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఇంకా మార్నింగ్ 8 to 9 లోపే అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట ఈ ఇంటికి వచ్చాక. ఎందుకంటే మార్నింగ్ 7 కల్లా అయితే అసలు ఎండ ఎంత ఘోరంగా ఉంటుందంటే బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదనమాట. అంత ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే పెంట్ హౌస్ కాబట్టి ఇక ఎండ మాత్రం ఘోరంగానే ఉంటుంది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏమన్నా తక్కువ ఉంటుండొచ్చేమో తర్వాత. ఇప్పుడైతే ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి. ఇంకా అందుకే నేను 6:30 to 7కే బయట అంతా క్లీనింగ్ అంతా చేసేసి ముగ్గు వేసుకొని ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చాక ఏంటంటే అన్నీ టైం టు టైం చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయడం అనేది అయితే కుదరట్లేదు అనమాట. ఇంకా టైంని ఫాలో అవ్వాలన్నమాట. అంతకుముందు నేనున్న ఇంట్లో అయితే నాకు ఎప్పుడు ఫ్రీగా అనిపించి ఎప్పుడు ఓపిక ఉంటే అప్పుడు పనులు చేసుకునేదాన్ని. ఇక్కడ అట్లా లేదనమాట. అన్నీ టైం టు టైం అయిపోతున్నాయి. అంటే ఒక డిసిప్లిన్ అయితే అలవాటు అవుతుందన్నమాట ఇక్కడికి వచ్చాక. అది కూడా మనం మంచికే అనుకోవాలి. బద్ధకం అనేది అయితే పోతుంది కదా ఇలా టైం టు టైం ఫాలో అవుతే. ఇదన్నమాట మార్నింగ్ టైంలో. ఇంతాకైతే ఉడతలు అయితే వచ్చాయి కదా, ఇప్పుడైతే పావురాలు కౌన్స్ పిట్టలు అవి ఒక్కొక్కటి వచ్చి ఇక అక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందా అని చెప్పేసి అవి చూసుకొని తినేసి అక్కడ వాటర్ పెట్టానన్నమాట గిన్నెలో. అవి అయితే తాగేసి వెళ్తున్నాయి. ఇంకా రోజైతే అందులో అయితే వాటర్ ఫిల్ చేస్తున్నాను. ఇంకా బియ్యపు గింజలో లేకపోతే ఇంకా అన్నం మెతుకులో ఏవో ఒకటి వేస్తున్నాను అనమాట. అవి తినేసి అయితే అవి వెళ్ళిపోతున్నాయి. అట్లా అలవాటు అవుతున్నాయి. అంటే అంతకుముందు ఉన్న వాళ్ళు కూడా అట్లానే వేసేవాళ్ళేమో, అందువల్ల వస్తున్నాయి. ఇంకా వాటిని ఎందుకు డిసప్పాయింట్ చేయటం అనేసి నేను కూడా ఏముంది అంత పెద్ద కష్టం ఏం లేదు కదా, ఒక బౌల్ ఎలాగో ఉండిపోతుంది బయట, దాంట్లోనే రోజు వాటర్ ఫిల్ చేస్తున్నా. ఇంకా ఏవో బియ్యపు గింజలో ఏవో ఒకటి వేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి వేస్తున్నాను. ఇలా పెట్టడం కూడా నాకు ఒక అదృష్టం లాగానే అనిపిస్తుంది అనమాట. అంటే అంతకుముందు నేనున్న ఇల్లు అపార్ట్మెంట్ అవ్వడం వల్ల ఫుడ్ ఏదైనా ఎవరికైనా పెట్టాలన్నా 10 సార్లు ఆలోచించేదాన్ని. అంటే వాళ్ళు తీసుకుంటారా లేదా, వాళ్ళకి నచ్చుతుందో లేదో, ఏమన్నా అనుకుంటారో ఏమో అనేసి ఇంకా పడేసేదాన్ని కానీ ఎవరికి ఇచ్చేదాన్ని కాదు.
ఇక్కడ నాకైతే అంత బాధ లేదనమాట. ఇక్కడ పక్షులకి వాటికి వీటికి వేస్తే అవి శుభ్రంగా తినేస్తున్నాయి. ఇంకా వాళ్ళు వీళ్ళు వస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళకి ఇచ్చేసినా సరే వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఏదో కొంచెం పుణ్యమన్నా వస్తుంది కదా అనేసి అయితే చేస్తున్నాను. ఇంకా ఇవైతే చిన్న చిన్న షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. అంటే ఈ ఇంట్లో కావాల్సినవి ఉంటాయి కదా, చిన్న చిన్నవి అవి అయితే ఆర్డర్ పెట్టాను. అన్నీ అయితే మీషో నుంచే చేశాను. ఆల్మోస్ట్ ఒక 10 ఐటమ్స్ వరకు అయితే మీషో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. అవన్నీ ఒక వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను అనమాట. ఇవైతే ఆ రోజు వచ్చిన ఆర్డర్స్ అనమాట. ఇవి ఒక 3 అయితే వచ్చాయి. అంతకుముందు ఒక 3 అయితే ఆర్డర్ పెట్టాను. అవి కూడా చూపిస్తాను. అన్నీ ఒకసారి ఒక వీడియోలో అయితే చూపిస్తాను, ఏమేమి బుక్ చేశానో, ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ఇదైతే క్లీనింగ్ బ్రష్ అనమాట, పెద్దది. అంటే బాత్రూమ్ క్లీన్ చేయడానికి పనికొస్తుంది కదా అని అయితే బుక్ చేసుకున్నాను. అంతకుముందు వేరేదైతే వాడాను, ఒక 2 వరకు అయితే కొన్నాను అనమాట. ఇదైతే కొంచెం వెరైటీగా ఉందని చెప్పేసి ఈసారి అయితే ఇది తీసుకున్నాను. ఎలా ఉంటుందో చూడాలి, యూస్ చేసాకైతే రివ్యూ అయితే చెప్తాను. ఇంట్లో కొంచెము మార్పులు చేర్పులు ఉంటాయి కదా, అవన్నీ వాటి కోసం అయితే ఒక్కొక్కటి ఏదేది అవసరం ఉంటుందో అవన్నీ చూసి అయితే ఆర్డర్ పెడుతున్నాను. ఇవైతే నేను అంతకుముందు ఒకసారి బట్టలు అవి పెట్టుకోవడానికి అయితే బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి కొన్ని కూడా ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అవుతుంది. చాలా బాగా యూజ్ అయినాయి అనమాట. అందుకే ఈసారి ఇంకొక సెట్ అయితే తీసుకున్నాను. అంటే సేమ్ కలర్ కాకుండా వేరే కలర్ అయితే తీసుకున్నాను. ఇంకా డబుల్ బెడ్రూమ్ నుంచి సింగిల్ బెడ్రూమ్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని షెల్ఫ్లు అయితే అన్నీ ఉండవు కదా, చాలా తక్కువ ఉన్నాయన్నమాట. వాటి కోసం అయితే అక్కడ ఇక్కడ పడేసిన అవి పాడైపోతాయని చెప్పేసి ఇలా అయితే బ్యాగ్స్ అయితే బుక్ చేసుకున్నాను. పెద్ద పెద్ద బడ్జెట్ అయితే ఏం లేకుండా తక్కువ అమౌంట్తో అయిపోయేలాగా అయితే ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆల్రెడీ యూస్ చేస్తున్నాను, కొన్ని అయితే ఆన్ ది వేలో ఉన్నాయి. ఇంకా అయితే డెలివరీ అవ్వలేదు. అవి వచ్చాక అన్నీ కలిపి అయితే ఒక వీడియో తీస్తాను. ఇవి వచ్చాయి, నేను ఏదో పనిలో ఉన్నాను, ఈలోపు మా బాబు అయితే ఓపెన్ చేసేసి పెట్టాడనమాట. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందు వీడియోలు ఇంకా చాలా బాగుంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నా ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఈ వీడియోకి అయితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.